బాలబంధుశ్రీ పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారి కథాసాగర్ 6వ భాగం 3/3/24 వసుంధర విశ్వాసం అనే కథ ఇప్పుడు చెప్తున్నారు. మహిళా మణుల కళాశాల లేడీస్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సావిత్రి నటరాజన్ ఎంఏ ఆగ్జన్ పిహెచ్డి. ఈయన ఆఫీసు రూములో కూర్చొని హిందీ లెక్చరర్ ఉద్యోగానికని వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలిస్తారు. హిందీ రాజభాష కావటంతో దానికి ప్రాముఖ్యత ఎక్కువై ప్రతి పాఠశాలలో కళాశాలలో పండితులు లెక్చరర్లు ఒక్క మాటుగా కావాల్సింది. డిమాండ్ కన్నా సప్లై తక్కువ కావటం చాలా విద్యా సంస్థలు సరి అయిన హిందీ వారాలు దొరక్క తికమకలు పడాల్సి వచ్చి తన కాలేజీలో తక్కిన ఉద్యోగాలన్నిటికీ ప్రచురణ లేకుండానే మనుషుల్ని సంపాదించగలిగింది. కానీ ఈ హిందీ పోస్టుకి మాత్రం సావిత్రి నటరాజన్ అంటే నటరాజన్ గారి సతీమణి అయిన సావిత్రి గారు అడ్వర్టైజ్ చేయక తప్పింది కాదు. అడ్వర్టైజ్మెంట్కు సమాధంగా చాలానే వచ్చాయి దరఖాస్తు. వాటిని ఇప్పుడు ఆమె పరిశీలిస్తారు. సుందరేశ ముదల్యారు, వేదాంత దేశికర్, గోపాల మీనన్, పుట్టి కృష్ణ నంబియార్, నారాయణ ఆప్టే, గోవర్ధన నింబకర్ వీళ్ల దరఖాస్తులని ఆమె చదవకుండానే కింద సంతకం మాత్రం చూసి పెదిమ విరిచి పక్క ట్రేలో పారేసింది. ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ స్టెల్లా జోసెఫ్ అంటే జోసెఫ్ గారి సతీమణి. తర్వాత అప్లికేషన్ అంది. అది శంభుదాస్ దాల్మియా అనేవాడి సంతకంతో వచ్చిన దరఖాస్తు. ఆ సంతకం కూడా చూడడంతోనే సావిత్రి నటరాజన్ ప్రాణం విసిగి ఛస్ అని తిరిగి కొట్టేసి స్టెల్లా అదిరిపట్టి ఏమిటి చెప్పమా అని బెదురు చూపులతో నిలబడేటప్పటి వీళ్ళంతా మగవాళ్ళే. ఈ పోస్టుకు మగవాళ్ళు దరఖాస్తు చెయ్యక్కల్లా, స్త్రీలు మాత్రమే అని చెయ్యి. నువ్వు అడ్వర్టైజ్మెంట్లో ఎందుకు రాయలేదు అని ప్రిన్సిపాల్ గద్దించాడు. స్టెల్లా ముసిముసి నవ్వులతో ఆడవాళ్ళు కాలేజీ కనుక తాను అప్లై చెయ్యకూడదన్న సంగతి మగవాళ్ళకి తెలియకపోతుందా అని ఆ మాట రాయలేదు మ్యామ్ అని సర్ది చేసి, ఎందుకు మీరు పెద్దది చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి, స్త్రీల దరఖాస్తులేవో 4 చేసి పైన పెడతా, అవి మాత్రం చూద్దురు గాని అని అధికారిని సమాధానపరచి స్టెల్లా స్త్రీల దరఖాస్తుల కోసం అన్వేషణ ప్రారంభించిందే కానీ కాసేపటికి స్టెల్లాకే ప్రాణం విసిగి శివశంకర పాండ్య, విశ్వనాథ సాధే, గౌరీపతి శాస్త్రి, గోపాలకృష్ణ సంకంధేకర్ ఏ దరఖాస్తు చూసినా వీళ్ళే మగవాళ్ళు. స్త్రీల జనాభా ఎక్కువ అంటారు కానీ వృత్తి మాట చూడొస్తే ఒక్కరిపైన లేదు స్త్రీ దరఖాస్తు. ఆమె విసుక్కుంది కానీ తను కూడా ప్రిన్సిపాల్కు మళ్ళీ ఆ దరఖాస్తులు విసిరి కొట్టడానికి లేదు కదా. కొసవరకు చూడక తప్పదని మళ్ళీ ఓపిగ్గా తిరగేసి అన్ని పురుషుల దగ్గర నుంచే ఇంకొక్కటే మిగిలి, అది కూడా ఎవడో పురుషుడు పంపిందే అయి ఉంటుంది. అయినా చూద్దాం. స్టెల్లా చూసింది. ఆమె కృషి ఫలించి కష్టే ఫలి అని, కృషితో నాస్తి దుర్భిక్షమని ఊరికే అన్నారా? ఆ దరఖాస్తు స్త్రీదే. వసుంధర విశ్వాసం అని ఉంది. విశ్వాసం అన్నాయనను పెళ్లి చేసుకుందన్న మాట ఈ వసుంధర అనుకుంది. ఆ ఆలోచనతో పాటు స్టెల్లాకు మరో ఆలోచన వచ్చి, ఈ దరఖాస్తు చేసిన ఆవిడ ఎవరో క్రిస్టియన్ కూడా అయి ఉంటుంది. విశ్వాసం, సంతోషం, ఆనందం లాంటి పేరు క్రైస్తవులకే ఉంటుంది. ఇంత పెద్ద కాలేజీ అన్న మాటే కానీ స్టాఫ్ అంతకి తనొక్కటే క్రిస్టియన్. ఈ వసుంధర వస్తే ఎప్పుడైనా మాటామంతి ఆడుకోవటానికి వీలుగా ఉంటుంది. క్వాలిఫికేషన్ కాస్త ఎక్కువైనా సరే ఈవిడకు ఉద్యోగం వేయించాలి అని మనసు.
ఆ నిశ్చయంతో స్టెల్లా ఆ దరఖాస్తును ఆమూలాగ్రంగా చదివి, క్వాలిఫికేషన్ లేని తక్కువేమిటి, విశారద, బిఓఎల్ ఇంకా ఏవేవో పాస్ అయ్యాయని ఆ దరఖాస్తు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆలోచన ఎందుకు, ఆ కాగితం తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ ముందు పెట్టింది స్టెల్లా. సావిత్రి నటరాజన్ అప్లికేషన్ పూర్తిగా చదివి అడ్రస్లో గుంటూరు అని ఉండటం చూసి తెలుగు అంది. అవును మేడం, తెలుగు కలగనే ఈవెంట్ తప్పకుండా ఇప్పుడు అపాయింట్ చెయ్యాలి. ఎందుకంటే మన కాలేజీలో తెలుగు లెక్చరర్షిప్ కూడా అరవామికి ఇష్టమని నిండా గోలగా ఉందాయి అంది. తెలుగానే ఒక్కటే స్టాఫ్లో లేరన్న లోటు కూడా తీరిపోతుంది అందిస్తారు. ప్రిన్సిపాల్కు తెల్లాకు తెలుగు వాళ్ళంటే ఇంత అభిమానం ఎందుకో చెప్పమని మనస్సులో అనుకుంటే సరే వచ్చి జాయిన్ కమ్మని వ్రాయను. టెలిగ్రామ్ పంపుదాం మేడం, కాలేజీ తెరిచి 20 రోజులైనా ఇంకా లెక్చరర్ రాలేదని గోల చేస్తున్నారు పిల్లలని. సరే అంది ప్రిన్సిపాల్. తన అక్క కూతురుకో తన కూతురుకో ఉద్యోగం వేయించుకున్నంత సంబరంతో స్టెల్లా టెలిగ్రామ్ రాసి పట్టుకొచ్చి ప్రిన్సిపాల్ ముందు అప్రూవల్కు పెట్టి, శ్రీమతి వసుంధర విశ్వాసం అని ఆరంభమైన చిరునామా చూసి ప్రిన్సిపాల్, టెలిగ్రాములో మర్యాదలు అవసరం లేదు స్టెల్లా, అనా తగ్గినా తగ్గడమే అంటూ శ్రీమతి అన్న మాటకు వచ్చేసి కాగితం తిరిగిచ్చేసి టెలిగ్రామ్ వెళ్ళిన 3వ నాడు 10 గంటలకు మామూలుగా డాక్టర్ సావిత్రి నటరాజన్ తన గదిలో కూర్చొని స్టెల్లా తయారు చేసి ఇచ్చిన టైం టేబుల్ పరిశీలిస్తోంది. బంట్రోజు చిన్న చేతి ఒకటి తెచ్చి ఆమె ముందు పెట్టి, వసుంధర విశ్వాసం ఆల్ రైట్ రమ్మను అందాం. మరుక్షణంలో బెల్లకట్టు పంచ, కద్దరు దుబ్బ, దాని మీద మడత విప్పకుండా వేసుకున్న జరీ ఖండువాతో నల్ల మీసాల యువకుడు 30 ఏళ్లకు లోపలవాడు ప్రవేశించాడు. అతన్ని చూడడంతోనే సావిత్రి నటరాజన్ ఒక భూతాన్ని చూసినట్లుగా నిశ్చేష్టురాలే. కానీ అతడు వసుంధరను వెంట పెట్టుకొచ్చిన మిస్టర్ విశ్వాసం అయి ఉంటాడు అని మిసెస్ను తీసుకొచ్చారా, లోనికి రమ్మనండి. ఆ మాట వేసి వచ్చినవాడు తెల్లబోయి, నేను అవివాహితుణ్ణి మేడం అంటే బ్యాచులర్ అన్నా. అయితే వసుంధర ఎవరు, మీ సిస్టరా? వసుంధర మా ఇంటి పేరు అన్నారు. ఇంటి పేరా? అవును మేడం, నేను ఆంధ్రుని, ఆంధ్రులకు ఇంటి పేర్లు ఉంటాయి కదండి. మా ఇంటి పేరు వసుంధర వారు, నా పేరు విశ్వేశం. ఆ సమయానికి స్టెల్లా కాగితాలు గుర్తుకొని అక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ ఆమెకి చూస్తూను టెలిగ్రామ్ పంపిన వసుంధర విశ్వాసం ఈయనే అంది. ఆ వచ్చిన అతను వెంటనే వసుంధర విశ్వాసం కాదు మేడం, వసుంధర విశ్వేశం. విశ్వేశం అంటే విశ్వానికి, ఈశం అంటే నాయకుడు అని అర్థం, లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అని అర్థం వచ్చే పేరు అన్న. స్టెల్లాకి ఏమనాలో తోచింది. తప్పంతా తనదేదని చెప్పి ప్రిన్సిపాల్ తన మీద విరుచుకుపడుతుంది. ఆ పని జరగకపోవడమే తప్పు కాస్త ఆ వచ్చిన వాడి మీద తోసేసి భయం. ఏమండి విశ్వాసం గారు? విశ్వాసం కాదు మేడం, విశ్వేశం. సార్ డామిట్, మీ పేరు ఏదైతేమి, మిమ్మల్ని మీరు మోసగిస్తే మీ ఇంటి పేరుతో మోసమా మేడం? మోసమేమి నిందులో? ఆడవాళ్ల కాలేజీలో ఉద్యోగం అని తెలుసుండి అసలు మీరెందుకు దరఖాస్తు చేయాలి? కొత్త కాన్స్టిట్యూషన్ ప్రకారం మీ కాలేజీ కూడా జాతి మత లింగ భేదాలు పాటించటం లేదేమో అనుకున్నా మేడం. ఏమంటే మీ అడ్వర్టైజ్మెంట్లో పురుషులు దరఖాస్తు చెయ్యకూడదని లేదుగా. స్టెల్లా దృష్టి ప్రిన్సిపాల్ ముఖం మీద అప్రయత్నంగా పడి, ఇతను చెప్పింది సబబుగానే ఉంది. అడ్వర్టైజ్మెంట్లో ఆ విషయం సూచించకపోవటం నీదే తప్పు అన్న భావం ప్రిన్సిపాల్ ముఖంలో స్టెల్లాకి తెల్లమై. అయితే ఇంకో పట్టాన ఓటమి ఒప్పుకున్నది కాదు స్టెల్లా. విశ్లేషణతో మీ ఇంటి పేరు మీకు మిమ్మల్ని గురించి వేరే అభిప్రాయం కలిగించింది. దరఖాస్తులో నేను పురుషుణ్ణి అని రాసేస్తే సరిపోదు, అధమం సంతకంలోనైనా ఏ మిస్తరను సూచిస్తే నీ సంగతి తెలిసిపోయేది కదా. విశ్వేశానికి కొంచెం అమ్మా, నా ఇంటి పేరుతో మిమ్మల్ని మోసం చేద్దామన్న ఉద్దేశం నాకు లేదు.
ఏమంటే నన్ను చూడడంతోనే నేనెవరినో తెలిసిపోయింది చూడండి మీకు అంచేత దరఖాస్తులో మిమ్మల్ని దగా చేసేం లాభం. ఇంకా సంతకంలో నేను విస్తరణ చేస్తే తీరిపోతున్నా. అలాగ సంతకాలు చేయటం ఇదివరలోనే వినలా. ఇంకా పోనీ మీరే ఒక పని చేస్తే సరిపోదు. నాకు పంపిన టెలిగ్రాములో ఈ మిసెస్లో శ్రీమతో ముందు చేర్చి ఉంటే జరిగిన పొరపాటు గ్రహించి వెంటనే అమ్మా నేను దుబ్బావాడిని కానీ జాకెట్టు దాన్ని కానని మనవి చేసుకునేవాడిని అన్న. ఆ మాట వినడంతో స్టెల్లాకి ప్రిన్సిపాల్ ముఖం కేసి ఒక్క మాట చూడాలని, తాను శ్రీమతి అని రాస్తే ఆవిడ అనా ఖర్చు తగ్గించాలని ఆ ముక్క కొట్టేసి వ్యవహారం ఎంత దాకాలి. ఇప్పుడేమంటుందో కాసేపంతా నిశ్శబ్దం. ఆఖరికి ప్రిన్సిపాలే మాట, మిస్టర్ విశ్వేశం జరిగిన పొరపాటు జరిగిపోయింది. మిమ్మల్ని ఇక్కడ అపాయింట్ చెయ్యటానికి రూల్స్ పర్మిట్ చెయ్యవు. మరో చేత ట్రై చెయ్యను. సరే మేడం, నాదొక్క మనవి ఆలకించి. ఉద్యోగమైందన్న సంబరం కొద్ది మామూలుగా థర్డ్ క్లాసులో వచ్చేవాడిని. ఎంత టికెట్ కొనుక్కొని ప్రయాణం చేసి నాకు ఈ ప్రయాణపు ఖర్చులు ఇప్పిస్తే ఈ వ్యవహారం నాకు నష్టం లేకుండా చేసినవాడు. ప్రిన్సిపాల్ స్టెల్లా కేసు చూసి టీఐ ఇవ్వటానికి రూల్స్ ఒప్పుతాయని. ఒప్పవు మేడం అని. మళ్ళీ ఒక క్షణం నిశ్శబ్దం. స్టెల్లా విశ్వేశం ఇస్తారు, మీరు విజిటర్స్ రూములో ఉండండి ఒక్క నిమిషం. విశ్వేశం ఆ గది బిడిచి స్టెల్లా ప్రిన్సిపాల్తో, మేడం టీఏ ఇవ్వటానికి రూల్స్ ఒప్పవు, అపాయింట్మెంట్ చెయ్యటానికి రూల్స్ ఒప్పవు, ఏదో ఒకటి మాత్రం చెయ్యాలి. మనకి అర్జెంటుగా లెక్చర్ కావాలి కనుక ఆడవాళ్ల దరఖాస్తు ఇది లేదు కనుక అతన్ని అపాయింట్ చేసేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. టెంపరీగా ఒక ఏడాదికి వేద్దాం, మళ్ళీ 7 వస్తే చూసుకోవచ్చని ప్రిన్సిపాల్ ఆల్ రైట్ అని. ఆ విజిటర్స్ రూమ్లో కూర్చున్న నిర్వేదంతో స్టెల్లా, మిస్టర్ విశ్వాసం ఉద్యోగం వచ్చింది అని. థ్యాంక్ యూ మేడం, మీరు ఇంకా నన్ను విశ్వాసం అని అంటున్నారు. దానికి టీఏ ఇవ్వటానికి రూల్స్ ఒప్పవని నాకు ఉద్యోగం ఎలా ఇప్పించారు? ఎవరు ఇప్పిస్తా? వసుంధరకు ఇప్పించింది. వచ్చి నేకులా కూర్చున్నావు. కొమ్మల లేక నౌకరీ ఇచ్చింది ప్రిన్సిపాల్. అదృష్టం అంటే నీదేనయ్యా విశ్వాసం. మగవాళ్ళనే వేసుకోవాలంటే ఆ దరఖాస్తులో నీ తలదన్నిన క్వాలిఫికేషన్లో ఉన్న మగవాళ్ళెందరో ఉన్నారు. అయితే నీకు ఆ వసుంధర పెద్ద క్వాలిఫికేషన్ ఇప్పించింది. వెళ్ళు, సి బ్లాకులో 3వ గదిలో ఇంటర్ జూనియర్ క్లాస్ ఉంది, తీసుకో అని అతడేదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా తరిమేసింది స్టెల్లా. తర్వాత కథ తండ్రి వాడు. విశ్వనాథం గారు డ్రాయర్ లాగి అందులోంచి ఏదో తీసుకోబోయాడు. అది అక్కడ కనపడక డ్రాయర్లో ఉన్న కాగితాలని అటూ ఇటూ ఒత్తికించి వెతకటం మొదలుపెట్టాడు. ఎంత వెతికినా కనపడకపోవటం వల్ల ఆఖరికి ఆయనకు చిరాకేసుకొచ్చి తలుపు వెనకాల పొంచి ఉండి అంతా కనిపెడుతూ నిలబడ్డ కామాక్షి 9 ఏళ్ల పిల్ల, ఏమిటి నానా వెతుకుతున్నావు అని అడిగింది. 5 రూపాయల నోటమ్మా ఈ డ్రాయర్లో పెట్టా. 5 రూపాయల? మన దసరాకి సిల్క్ గౌన్ కుట్టించమంటే దగ్గర రాగి డబ్బు లేదన్నావు. అయితే 5 రూపాయలు పెట్టుకుని అబద్ధమాడావన్నమాట. పోనీలే. ఆయనకి 5 రూపాయలు కనపడకపోవటమే కాకుండా అమ్మాయికి తను అబద్ధమాడిన సంగతి వెల్లడైపోయినందు మరి కాస్త చిరాకి. అది కాదమ్మా, నేటివాడి బాకీ తీర్చడం కోసం ప్రత్యేకం మా నోటు దాచా. అలా కేటాయింపుగా ఉంచకపోతే 5 కాదు 500కి సరిపడ ఖర్చులు. సరే కానీ ఇంతకీ నోటు ఏమైందా? నువ్వు లేదని అబద్ధం చెప్పిన అలాగే లేకుండా పోయింది అంటూ కామాక్షి అక్కడి నుంచి తుర్రుమ. ఆ నోటు పోయింది తెలియక, ఉన్నది తెలియక ఆయన చిర్రుమ. ఒరే పెద్దబ్బాయి, ఈ డ్రాయర్లో నోటు పెట్టాను, మీరెవరైనా తీశారా అంటాడు. రాఘవరావు, ఏమిటండి 5 రూపీస్ నోటేనా అంటూ పక్క గదిలోంచి వచ్చాడు. అవును, ఇప్పుడేం సంజాయిషి చెబుతుందో అమ్మ. పిచ్చి ఆలోచనలకు పోయి డబ్బు తగలయ్యకమ్మా అని చెబితే విందిక. తగలడయ్యటానికి ఏమిదిరా, మళ్ళీ తగవు తప్పేలాగా అయినా కొందేమిటి అన్నా
అంటే కొంటే నయమే, ఆవిడ్ని అడగండి. నేను వద్దు అని చెవికి ఇల్లు గట్టి పోలే, కానీ పోది నాన్నగారితో చెప్పి చెయ్యి అన్నా వినందే. కొడుకు అన్న మాటలు సహగమనం సగం చెవిలో పడి కాంతమ్మ గారు వంటింట్లోంచి చక్కా వచ్చి, ఏమిట్లా నా మీదో ఏవో నేరాలు గిప్పుతున్నావు కూర్చొని అని. ఆ 5 రూపాయల నోటు సొమ్ము ఎలా తగలడిందని నాన్నగారు అడుగుతున్నారు. తగలబట్టేమిట్రా తెలుగు తక్కువ వాద్యం, అలాంటి అవాచ్య మాటలు నోటంట రాకూడదు. విశ్వనాథం గారికి ప్రాణం విసిగి కామాక్షి, రాఘవరావు, కాంతమ్మ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందుకున్నారే కానీ అసలు సంగతి ఏమిటో ఎవరూ చెప్పు. ఆయన ఒళ్ళు మండి సరేనో ఏం చేశావో చెప్పు అంటూ పళ్ళు పెండుకున్నారు. ఏమిటండి నేనేదో పాడు పని చేసాను నిలదీసి అడుగుతారు. ఆ సొమ్ము సద్వినియోగమే అయింది అంది. అంటే ఈవేళ శుక్రవారం మహాలక్ష్మి భక్తితో పూజ చేసి ధన ప్రాప్తి కలగాలని కోరుకుంటూ, సరే ఈ 5 రూపాయలు పెట్టి శాస్త్రులు గారి భార్యకి చీర కొన్నావన్న. కాదు నాన్న, లాటరీతో వేసింది అంది. అంటూ వీధిలో ఉన్న కామాక్షి లోపలికి చక్కా వచ్చి నిర్ఘాంతపోయిన విశ్వనాథం, లాటరీలోనా 5 రూపాయలా అన్న. రాఘవులు ఆహా నిస్సంకోచంగా అన్న. అదేమిటి, మనకు లాటరీ ఎందుకే, కష్టపడి సంపాదించుకుంటున్న డబ్బుతో తృప్తి పడక లాటరీలో అప్పనంగా డబ్బు వచ్చి పడాలన్న దురాశ పట్టుకుంది ఏమిటి? దురాశ ఏమిటండి, డబ్బు చేయదేమిటి? అదృష్టం బాగుండి ఏ 25,000 వస్తే హాయిగా ఉండొచ్చుగా. 25,000 చాలా, ఎందుకండి ఆ వెటకారం? కసరట్ల బుచ్చిలింగానికి 1,00,000 రూపాయలు రాలా? ఆ మాత్రం చెయ్యకపోయామా మనం అని. ఆ మాటలు విన్నాక విశ్వనాథానికి ఏం చెయ్యాలో తెలిసింది. సరే తెలుగు తక్కువ పని చేశామని అఘోరించక ఇంకా సమర్థిస్తుంటున్నాం అని ఒక విసురు ఇంతకీ తప్పంతా నాది. నోటు పిట్లు తాళం వేసుకుపోగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తగలెయ్యండి అని డ్రాయిల్లో వదిలిపోవడమేమిటి అని తను తాను నిందించుకుని కాంతమ్మ గారు చిన్నబుచ్చుకుంది కానీ ఊరుకోలా. నేను జన్మానికల్లా శివరాత్రిని ఒక్క మాట ధైర్యం చేసి మీ డబ్బు ముట్టుకొన్నందుకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని ఎన్ననారో. ఇంతకీ ఆడదాన్నని నోరు మూసుకొని ఊరుకోక ఇంత స్వతంత్రించడం ఏమిటి అని గద్గదిక తెచ్చుకొని ఓ మాట కళ్ళు ఒత్తుకొంది. దానితో అంతా నిశ్శబ్దం, సైలెంట్ ప్లీజ్ అయిపోయి వాళ్ళెవరూ మాట్లాడకుండా అలా ఎంతసేపు ఉందురో కానీ మరో క్షణానికి ఆవిడ రెండో కొడుకు ఆనందం పత్రిక సంకన పెట్టుకొని లోపల ప్రవేశించి ఏమిట్లా అంతా ఓ చేత చేరి ధ్యానం చేస్తున్నారు. తక్కిన వాళ్ళు మాట్లాడలేదు కానీ కామాక్షి ఏం లేదురా చిన్నన్నయ్య, అమ్మేమో లాటరీలో 5 రూపాయలు వేసిందని నాన్న కోప్పడ్డారు అని క్లుప్తంగా చెప్పారు. ఆనందం అందం మాఖారు స్టడీ చేస్తూ ఐసి అన్నాడు సర్వం గ్రహించి. అయితే అమ్మ 5 రూపాయలు లాటరీలో ఎందుకు వేశావే? ఆ ప్రశ్నకి కాంతమ్మ గారు జవాబు చెప్పారు. విశ్వనాథం గారి ఎందుకేమిట్రా ఒక్క మాటుగా 25,000 వచ్చి పడతాయి అంటూ వెటకారంగా వెలిపుచ్చారు. 525 రూపాయలు పెట్టుబడికి 5,000 రూపాయల రాబడి అన్నమాట. 5,525 రూపాయి పెట్టుబడికి 5,000 రూపాయల రాబడి అన్నమాట. ఇకనే ఫస్ట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్, డబ్బు వస్తే అంతా ఖర్చుకబడదు అనే ఉద్దేశంతో లాటరీ వేసింది కనుక పర్పస్ బోనాఫైడియే. ఇంకా అమ్మ మీద కేసే ఉంది నాన్న. ఆ మాటతో వాతావరణం మారింది. విశ్వనాథం గారి మొహాన్న చిరునవ్వు మరిచి కేసేమిట్రా, అమాంతంగా ఆ 25,000 ఒక్క మాట వచ్చి పెడితే దాన్ని ఏ విధంగా ఖర్చు చెయ్యగలం అని ఆలోచిస్తున్నాను. అంటే నిజమే నాన్న, ఆ విషయం ఇప్పుడే సెటిల్ చేసుకోవటం మంచి. సొమ్మొచ్చి కూర్చున్నాక తీరిక ఎక్కడుంటుంది? ఏమో అన్నయ్య, నీకేమైనా సొమ్ము అవసరం ఉందా? నాకు ఆ రెడీగా ప్లాన్ ఉన్న వాడిని నేనే. అసలు మొన్న మా ప్రొప్రైటర్కు నాకు మాట వచ్చి నౌకరీకి రాజీనామా ఇచ్చేద్దామనిపించింది తెలుసా. మనకే డబ్బుంటే స్వతంత్రంగా బిజినెస్ పెట్టుకొని ఒకరికి ప్రాధేయపడకుండా
ఉండొచ్చు కదా అనుకో. మనకు సొమ్ము వచ్చే విధానం ఉంది అంటే ఈ క్షణంలో వెళ్ళి మా ప్రొపరేటర్ నువ్వెంత చేసు, నీ ఉద్యోగం ఎంత చేసు అని ఒక మీద 4 దులిపేసి చక్కగా వచ్చి రావు బ్రదర్స్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అని బ్రహ్మాండం అంతా పోటీ ఒకటి వాడి షాపుకి ఎదురుకుండా నీ షాపు కూడా ఓపెన్ చేసి వాడి బిజినెస్ అంతా నువ్వే లాక్కోవచ్చు. మంచి స్టేటస్ ఉన్నవాడిని తెలియజేయటానికి చిన్న కారు కూడా అయితే వీటన్నిటికీ నీకు మాత్రం కావలసి ఉంటుంది. ఏమాత్రం కావాల్సి ఉంటుంది? ఒక 7-8 వేలైతే చాలు అన్నాడు. పోనీ 9 వేసుకో అన్నాడు విశ్వనాథంగా. ఆనందం నీ స్కీమ్ ఏమిట్రా? ఏమిటి చూడండి. ఈ ఆనందం పూర్తయి అవ్వడంతో డైరెక్ట్గా ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టరు, అమెరికా వెళ్ళి PhD DO అయి చక్కా వస్తాను. లైక్ నీ ఫారెన్ ట్రిప్కి ఓ 10,000 పడుతుంది అనుకుంటా. ఆ 10,000తో మేనేజ్ చేయలేను. అమ్మడు నీకు కూడా ఏం కావాలో ఇప్పుడే చెప్పాయి. ఆనక చెప్పకుండా కామాక్షి చాలాసేపు ఆలోచించి ఆఖరికి నాకు గుడిసు చేయించున్నాను. కోసి వెర్రి మొగం ఇంతేదా అంటూ కాంతమ్మ గారు అందుకుని అన్నదమ్మద్దరిద్దరూ తండ్రి సంపాది పడేసిన ఆస్తికి మళ్ళీ తరో 15,000 పంచుకుంటుంటే నీకొక్క గుడిసేటే కావలసింది అని మన పోనీ చెల్లికి తెలియకపోతే దానికి ఏం కావాలో నువ్వు ఆలోచించి చెప్పరాదు అన్నాడు రాఘవ. ఏం కావాలి ఇట్లా బోలెడంత ఖర్చు ఉంది, దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలంటే తగిన కట్నం కావాలి, లాంఛనాలు జరపాలి, నగలు నాణాలే కాకుండా ముద్దు ముచ్చట ఎన్నో చెయ్యాలి. హఠాత్తుగా డబ్బు కోసం తడుపుకోవటం కన్నా ఇప్పుడే ఒక 5,000 బ్యాంకులో వేసుకోవటం. నిజమేనమ్మా, ఒక 5,000 బ్యాంకులో వేద్దాం సరే, కానీ అమ్మా నీకేం కావాలో చెప్పలేదే. ఇంకా నాకా నాయన తండ్రి కొడుకులు చేరి అయిన దానికి కాని దానికి చివాట్లెత్తకుండా ఉంటే అదే 10,000 నాకు ఇంకేమట. అబ్బే అలాగంటే ఎలాగా? ఇంతకీ డబ్బంతా నీ మూలానే కదా రావడం. మొహమాట పడక చెప్పు. కానీ కాంతమ్మ చెప్పింది కాదు, నిష్ఠూరంగా నిలబడిపోయింది. అయితే కామాక్షి గుర్తు మా నోయ్ అమ్మకేం కావాలో చెప్పనా? చెప్పమ్మా, ఏం కావాలో నీతో చెప్పి ఉంచానా? అంది కాంతి. ఇంజనీరు గారి పిల్లాన్ని నిన్ను చేయించుకోమనలేదుటే ఆవిడికేం 90 చేయించుకోమంటుంది. మనకు తాగత ఉండద్దా? తాగత లేకపోవడం ఏమిటి? 25,000 వస్తుంటే ఏం చేయించుకోమందో చెప్పు అని హెచ్చరించాడు విశ్వనాథంగా. ఆవిడ ముసిముసి నవ్వులతో ఊహు అంది. కానీ కామాక్షి రవ్వల దుద్దులు నాన్న అనేసి. అలా చెప్పు ఇంకనే అన్నారు విశ్వనాథంగా. అంతా నవ్వు. బేష్ సవట 5 రూపాయలు పోతే పోయాయి, కానీ చక్కని తలపులు పుట్టాయర్రా మీకందరికీ. అయితే ఆనందం మొత్తం లెక్క చూడు. రాఘవకి 9, నీకు 10, చెల్లెలికి 5, మొత్తం 24. ఇంకో 1000 మిగులు. ఆ 1000 అమ్మ రవ్వల దుద్దులకు సరిపోతాయి అన్నాడు ఆనంద్. అయితే 25,000 ఇచ్చినా ఆఖరికి నాకేం మిగలదన్నవా అన్నాడు విశ్వనాథం. మిగలకే నాన్న, ఏది ఏం మిగిలింది? నేటివాడి బాకీ నాన్న. ఆ మాటకి అందరూ నవ్వారు. అందరికన్నా విశ్వనాథం గారికి ఎక్కువగా నవ్వు వచ్చింది. నరిమిలా కూడా ఆ మాట జ్ఞాపకం అది. ఆయన తనలో తానే నవ్వుకుంటూ ఉండేవాడు. అంతరం కామాక్షమ్మ గారంటే అప్పుడు అమలాపురంలో డిప్టీ కలెక్టరుగా ఉంటున్న సోమరాజు పంతులు భార్య. వీరికి డిప్టీ కలెక్టర్ ఆయన, కానీ ఆ హోదా చలాయించేది కామాక్షమ్మ గారు. ఆవిడ పవర్ చలాయించడం అనేది ఆయన మేస్ట్రీట్ అయిన నాడే ప్రారంభం. మొదట గుమాస్తాగా చేసి, తర్వాత మేస్ట్రీట్ అయి, ఆ తర్వాత తహసీల్దారీ చేసి, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయ్యా. ఎందుకు ఇలా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి పడుతున్నాయి? స్వతహాగా తెలివి గలవాడు కావటం అది కాదు. లంచాల కక్కుర్తి పడకుండా సూటిగా పని చేసుకుంటూ పోవడం, అవి అతని స్నేహితులు అభిప్రాయపడేవి. కామాక్షమ్మ గారి అభిప్రాయం మాత్రం అవేవీ కాదు. అతడు తన పెళ్లి నాటికి ఒక గుమాస్తామ. తను కాపరానికి వచ్చేటప్పటి నుంచి కదా ఆయనకి మంచి దశ ప్రారంభం. దీనికంతటికీ తన జాతకం కారణం. ఈ ప్రయోజకత్వమంతా తనదే. కామాక్షమ్మ గారిలా అనుకోగలిగింది కనుకనే
ఆవిడ భర్త మీద కూడా ఒక విధమైన పవర్ చెలాయించగలి. ఒక చిన్న ఇంటి పిల్ల ఇల్లరికమున్న ముగుణ్ణి చూసినట్టు చూసే రావుడు ఆవిడ సోమరావు. ఊరంతరికి డిప్టీ కలెక్టర్ని కానీ ఇంత ఆవిడికి డిప్టీ కలెక్టర్నా అన్నట్లు ఆయన ఆవిని ఎప్పుడూ ప్రతిఘటించేవాడు. అలా చేయకపోవటమే తెలివైన పని అనుకోండి. ఏమంటే ప్రతిఘటించే రభస తెచ్చుకోవటం తప్ప ప్రయోజనం ఉండదని ఆయన బాగా తెలుసు. ఆయన భార్యతో చదువుకుని ఏకీభవించినదల్లా ఒకే ఒక్క మాట. ఆవిడ క్యాంపుకు వెళ్ళి ఆవిడ శ్యామల పెళ్లి ప్రస్తావన తెచ్చి పిల్లలకి 14 ఏళ్ళు వచ్చింది. తగిన సంబంధం చూసి 7 పెళ్లి చేసేయాలి అంద. వేరే చూడడం ఏమిటే, కాశీపతి కొడుకు ఇచ్చి చేస్తానని ఎప్పుడో అన్నాడే. ఆ మాట ఆయన నోటమ్మట వచ్చేసరికి పాడు కల వచ్చి ఉలిక్కి పడినట్టు లేచినట్లయింది రామాక్షము. ఏమిటి ఏమన్నారు? ఇంకా ఆ మేస్ట్రీట్తోనే వియ్యం అందాలనుకుంటున్నారా మీకు? వాళ్ళంతరం ఎక్కడా, మనంతరం ఎక్కడండి? డిప్టీ కలెక్టర్ చేస్తూ కూడా మీకు ఈ తత్వ ఆలోచన పోలేదా అంటూ ఒక తత్వ వరస పెట్టేసి ఆయన పెట్టనిచ్చి మెల్లిగా ఇలా, చూడు, నేను డిప్యూటీ కలెక్టర్ చేసి వెలిగించింది లేదు. కాశీపతి మేస్ట్రేట్గా ఉండిపోయి చెడిపోయింది. వాటికి వచ్చిన దాంట్లోనే మిగిల్చి మరో పెట్టెడు భూమి దాకానైనా కొనుక్కోగలిగా. కానీ నువ్వు నా జీవితంలో ఒక్క కాని అయినా మిగల్చలేకపోదు. ఇంకా వాడు శేషగిరి మాట, వాడు ఏటేటా ఫస్టుగా పరీక్షలు పాస్ అయి పైకొస్తున్నా. మన శ్యామలకి 14, వాడికి 18. ఈడు జోడు. మరి 3 ఏళ్లలో ఆనర్స్ పాస్ అవుతాడు. ఎవరు పడితే వాళ్ళు కళ్ళకద్దుకొని బోలెడు కట్నం ఇచ్చి పెళ్ళనిస్తారు. నువ్వు ఏమిటో అనుకుంటున్నావు, కానీ మనకి శ్యామల ఒక్కటే కాదు కదా. మంది మీద మజ్జగ పల్చనన్నట్టు ఆడపిల్లలందరికీ మనం పెద్ద పెద్ద కట్నాలిచ్చి చెయ్యగలమా? ఈ సంబంధం అన్నావు పేచీ పూచీ లేని వ్యవహారం. కాశీపతి, సత్యపతి కూడా మనం ఏమిచ్చినా సంబరపడతారు. ఆలోచించు. ఈ మాటలు కామాక్షమ్మ గారికి ఎంత మాత్రం రుచించారు. కాశీపతి తన మొగుడితో పాటు డిప్టీ కలెక్టర్ ఆఫీసులో గుమాస్తాగా ప్రవేశించిన ప్రమోషన్ అనేది లేక మొన్నదాకా అలాగే ఉండిపోయాడు. అంతా ఈ మధ్యనే కదా అతనికి మేస్ట్రీట్ అవుతారు. ముందు తహసీల్దారీ అయినా అవుతుందో కాదు. ఒకవేళ అయినా ఈలోపుగా తన మొగుడికి జిల్లా కలెక్టరీ తప్పక అవుతుంది. జాతకం అలాంటిది తంది. తన భర్త జిల్లా కలెక్టర్ కాబోతూ తానా సత్యమ్మతో వియ్యం అందటమా? ఛస్! ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన తట్టిండేమి తన మొగుడికి. శ్యామల పుట్టినప్పుడు నీకు కోడలు పుట్టిందిరా అని కాశీపతితో అన్నమాట నిజమే కావచ్చు. అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు. ఈలోగా నిచ్చెన మెట్లు ఎన్ని ఎక్కి వచ్చింది తను. సత్యవతో అడుగునే అణగారిపోయి తరంతరం ఎక్కడా, ఆవిడంతరం ఎక్కడా, ఆయన తోచినందుకు చెప్పాలి అనుకో. కామాక్షమ్మ భర్త కోరిన ప్రకారం ఆలోచించలేకపోలేదు. ఎంత ఆలోచించినా తనకి సత్యవతికి ఉన్న ఆ అంతరమే ఆమె కనపడుతుంది. 3 రోజులయ్యాక భర్త చెప్పేసింది. భర్త మంచి మనిషికి ఒక మాట, మంచి ఎద్దుకొక పోటు చెప్తున్నారని. ఆ సెత్తమ్మ సంబంధం నాకు హితవు కాదు. బియ్యానికైనా కయ్యానికైనా సమాన పాయ్ ఉండాలి. మన హోదాకు తగ్గ సంబంధం మరొకటి చూడాలి. సోమరాజు విని ఆ హోదా ఏదో సరిగ్గా చూసి ఆ సంబంధం ఏదో నువ్వే చూడు అని చెప్పి అక్కడ నిలబడకుండా నేను చూడకపోతే మీరు చూస్తారనుకున్నానా అన్నట్టుగా ఒక నవ్వు నవ్వి ఆవిడే వరాన్వేషణ ప్రారంభం. పెద్ద అన్వేషణ ఏముంది? భర్త ఆఫీసులో హెడ్ గుమాస్తాగా ఉంటుంది. శేషాచలంగాన్ని రప్పించి అంతకు పూర్వం అక్కడ ఎవరెవరు డిప్టీ కలెక్టర్ చేసి వెళ్ళారు, వాళ్ళలో ఎవరికి పెళ్ళేడు కుమారులున్నారు, యావత్తు సంగతులు రాబట్టేసి శేషాచలం చిత్రగుప్తులు లాంటి వాడు గోత్రాల దగ్గర నుంచి చెప్పుకొచ్చి చంద్రశేఖరయ్య గారి కుమారుడు 18 ఏళ్ల వాడు ఉన్నాడని, ఈ పాటికి ఏదో పెద్ద చదువులోనే ఉండి ఉంటాడని చంద్రశేఖరయ్య గారు సోమరాజు పంతులు గారికి మళ్ళీ
మడుగట్టుకు కూర్చోకుండా మడీమాన్యం సంపాదించాలని ఆరిందా గుమాస్తా ఆవిడకు చెప్పారు. నువ్వు మాకు పరాయి వాడివు కనుకన వెళ్ళి సంగతి సందర్భాలేవో కనుకల మనకి సందర్భం పడుతుందని చూస్తే వచ్చి తాంబూలాలు పుచ్చుకోమని రాద్దాం అని. అలాగేనమ్మా, మీ శ్యామల పెళ్లి ఒకటి, మా కామి పెళ్లి ఒకటినా స్వవిషయం కింద సరసావకించి కార్యం చక్క చేసుకు వస్తానని చెప్పి శాశాచలం మన్నాడే చంద్రశేఖరయ్య గారు రిటైర్ స్థిరపడి ఉన్న నెడదగోలికి ప్రయాణం. వెళ్ళినట్టు వచ్చినట్టు లేదు. అంత త్వరగా వచ్చి పెళ్లి సంబంధం నిశ్చయమైనట్టు శ్యామని చూసుకోవటానికి రమ్మని కూడా మీ తరఫున చెప్పి చక్కా వచ్చా. ఎంత మంచి పని చేశావంది కామేచ్చారు. మా అమ్మ మెచ్చుకోరు. కామాక్షి చంద్రశేఖయ్య పెళ్లి కొడుకుతో పాటు భార్యను కూడా వెంట తీసుకొని ఆయన రిటైర్ ఇంకా చిరిగిపోకుండా ఉన్న లాంగ్ గోడు జరీపాగా ధరించేయవచ్చు. ఆ వేలు గడియారం బంగారు గొలుసు బయట వేలాడుతూ కనిపించేసరికి కామాక్షకి ఎంతో తృప్తిగా కనిపించి, సుందరమ్మ గారు కామాక్ష కంటే వయస్సు మళ్ళింది అయినా కోయంబత్తూరు చీర సరికొత్తది కట్టుకొచ్చి బియ్యమందితే ఆవిడతోనే అందాలనిపించింది కామాక్షం. సుందరమ్మ అనే పేరే చేస్తుంది చాతుడు వరహ. సత్యమా సుబ్బమ్మ ఏం పేరు అభ్య చెప్పచ్చేదేమిటంటే కామాక్షమికి నచ్చిందా సంబంధం. వారి కోరిందంతా ఇవ్వటానికి ఒప్పుకొని సోమరాజు చేత తాంబూలాలు ఇప్పి పెళ్లిలో పెళ్లి కొడుకు సాంబదేవరావు కన్నా ఒక ఛాయ ఎరుపు, ఒక అంగుళం పొడుకు దగ్గ పుష్టి ఉన్న 18 ఏళ్ల పిల్లవాడొకడు తాను తెచ్చిన పెళ్లి బహుమానాన్ని శ్యామలకు అందిస్తోండగా కామాక్షమ్మ చూసి, ఎవరి అబ్బాయి ఎక్కడో చూసినట్టుగా ఉంది అనిపించి, మర్చిపోయావా అత్తయ్య, నేను శేషగిరిని కాశీపతి గారి అబ్బాయిని. మీ అమ్మాయికి ఒంట్లో బాగుండలేదు, మా అమ్మకి ఒంట్లో బాగుండలేదు, అంచేత పెళ్లికి రాలేకపోయింది, ఏమీ అనుకోవద్దన్న. నువ్వటో ఎవరో అనుకున్నా ఈ 4 ఏళ్లలో ఆనమాలు పట్టలేకుండా ఎదిగిపోయావు మరి అంది కామాక్షి. ఎదిగాడు, ఘోరగా చక్కగా ఎదిగాడు అనుకుంది. అప్పుడెప్పుడో ఆవిడతో ఆయన చెలక్కి చెప్పినట్టు చెప్తే పనికొచ్చింది కాదు నీకు. నువ్వు తెచ్చిన పిడి కొడుకు ఈ కుర్రాడి కన్నా ఏం తక్కువ అని దెప్పుతో నిలేసి అడిగినట్లయి. సాంబ శేషగిరి వాల్తేర్లు ఒకే క్లాసులో చదువుతున్నా వాళ్ళకి పరిచయం తప్ప పెద్ద స్నేహం ఏం లేదు. పెళ్లిలోనే స్నేహం అవుతా. సాంబ అత్తవారింటికి వచ్చి వెళ్ళినప్పుడల్లా శేషగిరి మాట చెబుతూ ఉండేవాడు. శేషగిరిరావు తెలివైన వాళ్లలో లెక్క, ఫస్ట్ క్లాస్ వస్తుందంటున్నాడు అన్నాడు ఒక మాట. కానీ అలా చెప్పడం వల్ల అత్తగారి మనసు నొప్పించడం అని అతడికి ఏం తెలుసు? సాంబం శేషగిరి కూడా ఆనర్స్ క్లాస్ అయ్యారు. శేషగిరికి 1 మార్కులో ఫస్ట్ క్లాస్ పోయింది. సాంబం 10th క్లాసులో పాస్ అయ్యాడు. మామగారికి రాసిన ఉత్తరంలో శేషగిరికి 1 మార్కు తేడాలో మొదటి క్లాసు పోయిందన్న సానుభూతి కనపడి, ఇతడు తనకి 2nd క్లాస్ అయినా రాలేదన్న విచారానికి బదులు ఎవడికో ఫస్ట్ క్లాస్ రాలేదని వ్యధపడతాడేమిటి అని కామాక్షం. ఇతను క్లాసు వస్తుందని అనుకోలేదుగా, రాకపోతే విచారించడానికి అన్నాడు స్వామి. అతనికి 2nd క్లాసు వచ్చేదే, ఏదో 1 మార్కు తక్కువై ఉంటుంది అందావిడ. శేషగిరి బియ్యలు చదవటానికి మద్రాసు వెళ్ళాడు. కాశీపతి కొడుకు పెళ్లి చేసి నౌకరీలో ప్రవేశపెట్టించాలనుకున్నాడు. తొందరపడద్దన్నాడు శేషగిరి. సోమరాజు సాంబతో లా క్వాలిఫికేషన్ ఉంటే అన్ని విధాలా ఉపయోగిస్తుంది, చదవబోయ్ అని సలహా ఇచ్చాడు. కానీ అతగాడు తనకి లాలు ఇంట్రెస్ట్ లేదనేశాడు. కామాక్షమ్మ కూడా వద్దనేసి, ఎందుకండి పిల్లలని పట్టా పుచ్చుకున్న వాళ్ళంతా వాదించేటప్పుడు మీ ముందు నిలబడాల్సిందే కదా, చదువు అంటూ కాలయాపన చెయ్యక సాంబాని చక్కా నౌకరీలో ప్రవేశపెట్టించండి. అదృష్టం బాగుండి ప్రమోషన్ ఇచ్చి మీకు మళ్ళీనే అతడు డిప్టీ కలెక్టర్ చేస్తాడని చంద్రశేఖయ్య గారు కూడా కుమారుడిని రెవెన్యూలో ఇలా కాదో ప్రవేశపెట్టడానికి నిశ్చయం. సోమరాజు గారి కలెక్టర్తో చేసి సాంబాని గుమాస్తా ఉద్యోగం వేసి ఆనత్తులో జారిపోయిన ఫస్ట్ క్లాసును శేషగిరి బియ్యల్లో పోనివ్వరు. వచ్చి బల్ల కట్టి ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
కేసులేమైనా రావటం లేదు పాపం అన్నాడు స్వామి. పరీక్షలు పాస్ అయితే సరితో వాగ్దాటి ఉండాలి, రేఖ ఉండాలి అంది కామాక్షి. మనసవికి దరఖాస్తు పెట్టమని ముసలి పేదలు ఒక ఆయన సలహా ఇస్తే శేషగిరి పోనీ ఓ పెద్ద విసిరేద్దామని అప్లికేషన్ పట్టా. బ్రాహ్మణుల్లో కల్లా అతను ఒక్కడికే సెలక్షన్. సోమరాజుకి కోనసీమ నుంచి చాలా ఊళ్ళకి ట్రాన్స్ఫర్ అయి ఆఖరి శ్రీకాకుళానికి బదిలీ. ఆయన ఆ ఊరు వెళ్ళి స్థాయి పడుతోన్న రెండో రోజునే మల్లు పంచా మల్లు తొక్క కండువా వేసుకున్న 30 ఏళ్ల కుర్రాడొకడు 25 ఏళ్ల భార్యని 5 ఏళ్ల కొడుకుని వెంట వెతుకొని ప్రవేశించి, నమస్కారం పంతులు గారు, ఎవరు శేషగిరిరావా అన్నాడు సోమరాజు. అవునండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ మన్సబుగా ఉంటున్నా అన్నారు. సోమరాజు సంతోషంతో కావలించుకొని శేషగిరిని లోపలికి తీశాడు. అవును చూడు, శేషగిరి భార్యని పిల్లవాణ్ణి తీసుకొచ్చి మనం చూడటానికి వచ్చాడే, ఇక్కడ జిల్లా మున్సబుగా ఉంటున్నాట అని కామాక్షతో అన్నారు. శేషగిరి కొడుకును పలకరిస్తూ, అచ్చు మీ నాన్న ఫోటో ఏరా నువ్వు అని. శేషగిరి, నువ్వు ఈ ఇల్లులో ఇలానే ఉండేవాడివి అని. కామాక్షమ్మకి ఇదంతా వెగటుగా తోచి, మగపిల్లవాడు తల్లి పోలికైతే అదృష్టంగా, తండ్రిని పొలితే ఏముంది అందుకు, ఈ ముసలాయన ఇంత పొగిడాడు అనుకుందాడు. అయితే కలహాలమంతా ఒక్క మాటుగా దిగమింగి అహలాహలమంత ఆప్యాయం కనబరుస్తూ, మా సత్యవతి కోడలు అమ్మ, నీ మొగ్గు జిల్లా మున్సబి అయిందా, సంతోషం, ఇదంతా నీ అదృష్టమే అనుకో, ఎత్తి పుట్టావాడు. వచ్చిన వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పి, వచ్చే ఆదివారం మా ఇంటికి మీరంతా ఎందుకు రావాలని సోమరాజుని కామాక్షిని పిల్లల్ని ఆహ్వానించి పోయెళ్ళారు. వెళ్ళనిచ్చి కామాక్షమ్మ, ఏమండి మీరు సాంబ విషయంలో బుద్ధిగా శ్రద్ధ తీసుకోబడ్డారు, ఎన్నాళ్ళండి ఆ గుమస్తాగి ఈ వాడికి మేస్ట్రేట్ అయినా అవ్వద్దు అని. నా చేతిలో ఏముందే, కాలం మారిపోతోంది, మన మాట వినేవాడెవడు లేడు, అతడే ఆఫీసర్ల మెప్పు సంపాదించి ప్రమోషన్ తెచ్చుకోవాలి. కామాక్షమ్మ ప్రార్థన దేవుడికి వినపించినట్టు. ఏమంటే మరో ఏడాదికి సాంబానికి మేజిస్ట్రేట్ అయ్యి సాంబం దగ్గర నుంచి ఆ ఉత్తరం వచ్చిన రోజున ఆవిడికి చాలా ప్రమోషన్ ఓ మాట వస్తే ఇంతవరకు చక్క అలా వస్తూనే ఉంటుంది అనుకుంది. అయితే ఆ సాయంకాలమే ఆవిడ సంతోషమంతా చప్పబడి, ఏమిటంటే శేషగిరి శకుంతలతో వచ్చి నన్ను సబ్జడ్జిగా వేశారు అనంతపురానికి అని చెప్పి ఎల్లుండి వెళుతున్నా. ఎల్లుండి దాకా ఎందుకు, క్షణమే పోరాదు, పని కట్టుకొచ్చి మాతో చెప్పాలా ఏమిటి అనుకుని ఆవిడ మనల్ని పిల్లల్ని వదిలి వచ్చామంటూ వెళ్ళిపోయి. ఆ వెళ్ళేటప్పుడు శకుంతల మామూలుగానే అడుగులు వేసింది, కానీ కామాక్షమ్మకి ఆ నడకలో సబ్జడ్జి భార్యకుండే ప్రత్యేక టీవీ ఏదో కనిపించి ఆవిడకు దూరాన్న కాకినాడలో ఉన్న శ్యామల జ్ఞాపకం. శ్యామలకి రావలసిన పదవి శకుంతలకు వచ్చేసిందని, శ్యామలకి ఆ స్థానం పోగొడతా తనే కదా. మొగుడు చిలక్కి చెప్పినట్టు చెప్తే వింది కాదు, కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు జరగనివ్వటం ఏమిటి? మగాడు ఆడదానికి పెత్తనం వదిలేస్తాడా? ఇలాంటి వాటిలో మరొకటిన కూతురి పెళ్లి విషయమాయలు ఆయన ఎప్పుడు ఇలాగే ముంచేస్తూ ఉంటారు. ఏళ్ళు గడిచాయి. 1947 వచ్చింది. ఆగస్టు 15వ తేదీతో తెల్లవారి ఉద్యోగుల దేశం నుంచి వెళ్ళి పెద్ద ఉద్యోగాలన్నీ మన వాళ్ళకి అందుబాటులో వచ్చి, దాంతో కామాక్షమ్మ గారి చిరకాల వాంఛ ఈడే సోమరాజు గారికి జిల్లా కలెక్టర్ అయ్యి. అప్పుడు అయినా కాకపోయినా ఆయన ఒకటే, ఏమంటే మరొక సంవత్సరంలో రిటైర్ అయిపోతుంది. కామాక్షమ్మకి మటు కలెక్టర్ సతీమణి అనిపించుకోగలిగినందుకు ఆనందం. ఆయన కలెక్టర్ పదవి ఇప్పించింది. ఎక్కి కలెక్టర్లు కావటమే కాకుండా చాలామంది మ్యాజిస్ట్రేట్లు తహసీల్దార్లు అయ్యారు. ఆవిడ జాతకం భర్తకే కాకుండా అల్లుడికి కూడా సాయం చేసినట్టుంది. సాంబశివరావు తహసీల్దారు. ఆ 7 వేసంగిలో కామాక్షమ్మ భర్తతో, ఏమండి మనలాంటి పెద్ద ఉద్యోగుల స్థల ఉదక మండలం పెడతాం కదా, మనం ఒక మాట అక్కడికి వెళ్ళి అదేమిటో చూసి రావాలండి.
ఆయన వెళ్ళవచ్చు కానీ వేసంగుల్లో సెలవులు వాళ్ళకి అది వీరు. మనం వెళ్ళాలంటే సెలవు పెట్టాలని. పెట్టండి పోని అందాను. ఆవిడ మాటకు ఎప్పుడైనా అడ్డు చెప్పాడు కనుక సరే అన్నా. సెలవు పెట్టి ఉదక మండలం ఊటీ ప్రయాణమయ్యా. అల్లుడి కూడా ఉత్తరం రాయించి కుటుంబంతో రప్పి సోమరాజు గారు ఎరుగున్న స్నేహితుడు ఆయనకు ఉదక మండలం ఒక ఇల్లు అద్దెకు చూసి పెట్టవలసింది జాబురా. ఆ స్నేహితుడు సమాధానంలో పెద్ద పెద్ద ఇళ్ళన్నీ భర్తయిపోయాయి. ఒక బంగళాలో అవుట్ హౌస్ ఒకటి మాత్రం ఖాళీగా ఉంది అని అది కుదిర్చానని చెప్పి చిరునామా తెలుపుతూ రాశారు. సోమరాజు గారి ఇంటిల్లిపాది వెంట పెట్టుకుని ఊటీ ఆ అవుట్ హౌస్లో ప్రవేశించి ఈ ఇల్లు చిన్నదేమిటి, చాలు అస్తమానం ఇంట్లో కూర్చుంటాం కనుక వేడుక చూడటానికి అవతలకు పోతూ వస్తూ ఉంటాంగా. అది తృప్తిపడి కామాక్షమ్మ గారు సామాను సర్ది బయట సోమరాజు గారు సాంబం ఎవరితోనో మాట్లాడుతున్న అలికిరియలు. అవతల ఆయన కంఠం ఆవిడికి ఎక్కడో విన్నట్టు ఎవరు చెప్పమా అనుకుంటూ ఆమె గుమ్మంలో వచ్చేసరికి ఏమత్తయ్యా కులాసాగా ఉన్నారా, ఎవరో పరాయి వాడు దిగుతున్నారనుకున్న మీరేం తెలియలేదన్నాడు శేషగి. సోమరాజు గందుకని ఈ బంగళాలో మననే ఇతను పిల్లలు దిగారు. తలవని తలంపుగా మనమంతా ఉప్పు చేరడం ఎలా కుదిరిందో చూడు. ఆపేక్షలున్న చోట భగవంతుడు ఎలాగే కుదురుస్తాడు అన్న సాంబం. శేషగిరి చాలా ఏళ్ళందో మనం కలుసుకొని అని ఎప్పుడైనా కలుసుకోగలిగినందుకు సంబరపడ్డా. శకుంతల పిల్లలు ఆ సమయానికి అక్కడ చేరారు. సంగతి తెలిసి శకుంతల మన బంగళాలు కావలసినంత ఖాళీ ఉంటే మీరు సామాను ఇక్కడ సర్దుకోవడమేటండి. నేను అదే అన్నాను పంతులు గారితో. ఏం మామయ్య, ఇంకా మీరు అడ్డు పెట్టడానికి వీల్లేదు. మీ అమ్మాయి వచ్చి పిలుస్తుంటే అభ్యంతరం చెప్పటానిలా వీలుందా అన్న. అంతవరకు నోట మాట రాక నిలబడిపోయిన కామాక్షి తప్పున అబ్బే ఎందుకయ్యా ఇక్కడేమిటాం, ఇంతకీ ఒక ఆవరణలోగా ఉన్నాం. అందరం ఎక్కడే చెప్తే మీకు మాకేం ఇబ్బంది లేదు అంది శకుంతల. చెప్పబోయింది కానీ కామాక్షమ్మ వైఖరి ఏదో మాస్తరుగా కలపడి అంతట్లో అక్కడికి వచ్చిన శ్యామలతో పరిచయం చేసి సోమరాజు శేషగిరి ఇప్పుడెక్కడ నీ ఉద్యోగం మళ్ళీ ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? నేనేమిటో పేపర్లు సరిగ్గా చూడటం లేదు. కోయంబత్తూరులో జిల్లా జడ్జిగా వేశారు అన్నాడు శేషం. జిల్లా జడ్జి అంటే జిల్లా కలెక్టరీ లాంటిది అనిపించింది కామాక్షం. ఆవిడ ఎవరు చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. జిల్లా జడ్జి. మర్నాడే కాశీపతి సత్యవతమ్మ వచ్చారు. సత్యవతమ్మ కామాక్షని కావలించుకొని ఎన్నాళ్ళకి కలుసుకున్నా వదిన అని ఆనంద బాష్పాలు రాచి కామాక్షమ్మకి నోరు పెగల్ల. ఆనందమైతే నోరు పెగలేదనుకున్నారు. సోమరాజు సంతోషానికి అంతేలేదు. ఏమిరా కాశీపతి అంటూ మెడ మీద చెయ్యేసి తోటలో అటు నుంచి ఇటు నుంచి అటు ప్రచారం చేస్తూ ఏవేవో కబుర్లు చెప్పారు. సాంబం శేషగిరి క్లాస్మేట్లు, పాత స్నేహితులే కదా. శ్యామలకు శకుంతలకు ప్రథమ పరిచయమైన పరమ స్నేహమై ఊరుకొని శకుంతల పిల్లలు శ్యామల పిల్లలు పుట్టక పూర్వం నుంచి ఎరుగున్న వాళ్ల మళ్ళీ మాటలు ఆటలు ప్రారంభించి పెద్దలు పిన్నలు అంతా వెళ్ళి ఆ బంగళాలోనే కూర్చునేవారు. ఒక్క కామాక్షమ్మే సామాను సర్దుకోవాలంటూ అవుట్ హౌస్లోనే చెరలో ఉండిపోయి ఈ సంగతి ఒక్క సత్యవతే గుర్తించింది. ఎవళ్ళ ఈడు వాళ్లతో బాతా కానీ వెళ్తుంటే తనతో కబుర్లు చెప్పే వాళ్ళు లేరని పెంచింది సత్య. ఆవిడే కామాక్షమ్మ దగ్గరికి చనువుగా వెళ్ళి ఏంటొదినా ఇక్కడే ఉండిపోతావు, ఎప్పుడు ఊటీకి వచ్చినా సర్దుకోవడం తప్పదంటావు, ఎన్నాళ్ళీ సర్దడం తెగుచ్చుకోరాక అంటూ రిటైరే ఏడాదైనా మేస్టేట్ గారి భార్యకు మళ్ళీ మాట్లాడింది సత్యవతి. అయితే కామాక్షమ్మ ఆ కంఠస్వరంలో ఏదో గర్వం కనబడి జిల్లా జడ్జి తల్లివాయిని ఆ మాత్రం ఉండకపోతుందా ఏమిటే అనుకుంది. మనం అవురా ఈ పాటికి బయటికి ఇవాళ మీరంతా మా ఇంటే భోజనం అంటూ సత్యవతి కామాక్ష జబ్బ పట్టుకొని ఈచుకెళ్ళు జిల్లా కలెక్టర్ పెళ్ళానై ఉండి కూడా మేస్టేట్ పెళ్ళాంగా చేతిలో పిల్లి లొంగపరిచి వచ్చిందారు. జిల్లా జడ్జి తల్లివాయిరమతి ఈచుకెళ్ళు అనుకుంటూ కామాక్షమ్మ తప్పనిసరిగా కూడా తోటలో శకుంతల పిల్లలు శ్యామల పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు.
శకుంతల కొడుకు ఒకడు శ్యామల కూతురు పక్కకి నిలబడి పువ్వులు పోషిస్తున్న ఆ చిన్న శేషగిరి ఈ చిన్న శ్యామల ఈడు జోడుగా కనపడ్డారు కామాక్షి. పెళ్లి చేస్తే ఇత్తడి చక్కటి బుజ్జి అనుకుందా. మరుక్షణంలో ఏమిటి ఈ పిచ్చి ఊహ? జిల్లా జడ్జి భార్య తహసీల్దార్ పెళ్ళాంతో వియ్యమందుకుందా అని నిట్టూరు. సోమరాజు సెలవు సాంబ సెలవు పూర్తి కాకుండానే వెళ్ళిపోదామండి అంది కామాక్షమ్మ. వాడు ఆశ్చర్యపోతూ ఎందుకు తొందరపడుతున్నావని వంట్లో బాగుండలేదు అనేసిందా. ఆ మన్నాడే బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇంకా వాళ్ళు వీళ్ళు మళ్ళీ కలవటం అనేది తటస్థించలేదు. రేపు ఇంకొక కథ అవతారం.